సో దానము, వరదానము తేడా ఏంటంటే, నా దగ్గర ఉన్నది ఇస్తే ఇది దానము. అవతల వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుని ఇవ్వడం వరదానం. సో ఈ రోజు ఒక వ్యక్తి క్రోధంతోటి అల్లాడిపోతున్నాడు. తనని తను హింసించుకుంటున్నాడు. వాళ్ళు మనల్ని తిట్టి మనని హింసిస్తున్నారని మనం అనుకుంటున్నాం. అది మనకెప్పుడు హింస అవుతది? మనం తీసుకుంటే హింస అవుతది. తీసుకోకపోతే అవ్వదు కదా! సో ఇప్పుడు ఆ వ్యక్తి నుంచి ఆ కోపాన్ని తీసుకోకుండా ఆ వ్యక్తిని కూడా శక్తిశాలిగా చెయ్యాలి అంటే సదా శాంతి స్వరూప భవాని వరదానాన్ని ఇవ్వాలి. సో నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. గ్రూప్ లో కూడా తర్వాత పోస్ట్ చేస్తాము. మన ప్రతి ఆలోచన ఒక బ్లెస్సింగ్ అయిపోవాలి. అంటే ఒక వరదానం అయిపోవాలి. ఆశీర్వాదం అని కూడా అనొచ్చు. అంటే ఎ వెరీ స్ట్రాంగ్, ప్యూర్ అండ్ పవర్ఫుల్ థాట్. సో వరదానం అంటే ఒక శక్తిశాలి, ఒక దృఢమైన సంకల్పం. ఇది చేసినప్పుడు ఏమవుతుందంటే మన ఆత్మ స్థిరంగా ఉంటది. అది స్థిరంగా ఉండడమే కాకుండా మన నుంచి తరంగాలు వెళ్ళి ఆ ఆత్మకి కూడా శక్తి వస్తుంది. ఎందుకంటే ఆత్మ బలహీనంగా ఉంటేనే నోరు పారేసుకుంటది. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం. ఏ టైంకి ఏం మాట్లాడుతారో తెలియదు. ఎంత అని చెప్తాము. వాళ్ళెప్పుడూ అంతే. మేము ఎంత మంచితనంతో ఉన్నా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అంటే ఆత్మలో శక్తి లేదు. లేనప్పుడు ఎక్కడి నుంచి అర్థం చేసుకుంటది? సో భగవద్గీతలో ఆయన అవతరిస్తాను అని చెప్పినప్పుడు అభ్యుత్థానమ ధర్మస్య అన్నాడు. అంటే ఎప్పుడైతే అధర్మం అభివృద్ధి చెందుతుందో తదాత్మానం సృజామి అంటే నన్ను నేను సృజించుకొని వస్తాను. సో ధర్మాన్ని స్థాపిస్తా అన్నాడు. అంటే ఏంటి? పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు. బయట పరిస్థితుల మీద ఆపరేట్ చేయడు భగవంతుడు. ఆత్మని పరధర్మంలో ఉన్న ఆత్మని స్వధర్మంలోకి తీసుకొస్తాడు.